రాత్రి 1:17 స్వప్న తన గదిలో ఒంటరిగా చదువుకుంటోంది. ఇంట్లో అమ్మా నాన్న లేరు, ఊరికి వెళ్లారు. ఆ కనకగా వెనుక నుండి చాలా నెమ్మదిగా ఒక శబ్దం. స్వప్న. ఆమె ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. గదిలో తానే ఒక్కరే ఉంది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. ఇది నా ఇమాజినేషన్ అయి ఉంటుంది అనుకుంది. మళ్ళీ కూర్చుంది. 5 నిమిషాలు గడిచాయి. మళ్ళీ అదే శబ్దం, ఈసారి చాలా దగ్గరగా. నువ్వు నన్ను ఎందుకు చూడట్లేదు? ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది. నెమ్మదిగా ఫోన్ తీసుకుంది. కెమెరా ఓపెన్ చేసి వెనక్కి తిప్పింది. స్క్రీన్లో తన వెనుక తనలా కనిపించే ఇంకో స్వప్న నిలబడి ఉంది. కానీ ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా గ్లిచ్ అయింది. లైట్లు ఆఫ్ అయ్యాయి. తరం మళ్ళీ లైట్ ఆన్ అయింది. గదిలో ఒక్కరే ఉంది. కానీ గోడపై ఒక వాక్యం రాసి ఉంది. ఇప్పుడు నేను ముందున్నాను. క్రమంగా గ్రహించింది. ఇప్పుడు వెనుక ఉన్నది ఎవరో కాదు, అది ఆమె ముందు నిలబడి ఉంది. ఆమెనే చూస్తోంది. అంతే, గదిలో కెమెరా రికార్డ్ అవుతూనే ఉంది. కానీ ఆ వీడియోలో స్వప్న ఒక్కరే లేదు.